ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణమే కోసం. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం ఈడీ విచారణకు హాజరు కానున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుగుతుంది. ఈ రోజు ఉదయం 10:30 ఈడీ ఆఫీస్కు బయలుదేరారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. తన గండిపేట ఫామ్ హౌస్ నుంచి ఈడీ ఆఫీస్కు కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇలాంటి నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ అధికారులు విచారణ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 4 రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు కూడా విచారించిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా 7 గంటల పాటు కేటీఆర్ను విచారించారు. ఆ తర్వాత మళ్లీ విచారణకు పిలుస్తామని కేటీఆర్కు చెప్పడం జరిగింది. ఇక ఇవాళ ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఈడీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని పదే పదే కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.